నాయకులు మన కోటపట్నం నియోజకవర్గంలో ఉన్నప్పటికీ, పెద్ద పెద్ద పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు తనకు తానుగా స్వయంగా ఈ యొక్క మీటింగ్కి వచ్చి ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా కలుసుకొని మాట్లాడుతున్నారు. అది కేవలం జనసేన పార్టీకే సాధ్యమని ఈరోజు ప్రతి ఒక్క యువత దాన్ని నిరూపించినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క యువతకి, జన సైనికులకి, జనసేన నాయకులకి, కోటపట్నం నుండి వచ్చిన నాయకులకి, ఇటు మిత్తన ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే జనసేన పార్టీ పరంగా మనలో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటి గురించి ఒకసారి చర్చిద్దామని నేను అనుకున్నాను. అపోహలు ఏంటంటే, చాలా మంది అంటున్నారు జనసేన పార్టీ కేవలం వీళ్ళు పార్టీ పెట్టి గెలిచి సీఎం అవ్వడానికి కాదు, ఎవరికో ఒకరికి తోకలాగా, లేకపోతే ఎవరు వెనక ఉండడానికి, లేకపోతే టీడీపీకో వైసీపీకో వాళ్ళ వెనక ఉండడానికి, వాళ్ళని గెలిపించడానికి, టీడీపీ గెలిపించడానికి మాత్రమే జనసేన పార్టీ ఉందని ప్రతి ఒక్కరు కూడా బయటకు అంటున్నారు. అది మాట కాదు, కేవలం ప్రతిపక్షాలు అధికార పక్షం బురద చల్లే ప్రయత్నంలో ఈ యొక్క మాటలు వస్తున్నాయి. నేను ఏ ఒక్క జనసైనికులు కూడా నమ్మడానికి వీల్లేదని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దానికి సమాధానం కూడా చెప్తాను. ఈ రోజు చాలా మంది మాట్లాడుకుంటున్నారు, వెనక తిరుగుతున్నారు, ఆ పార్టీలో కలిపేస్తున్నారు. అన్నయ్య ఒక పార్టీ పెట్టాడు, అదేదో వేరే పార్టీలో కలిపేశారు. ఈ రోజు తమ్ముడు ఇంకో పార్టీ పెట్టాడు, వేరే ఎవరినో గెలిపించడానికి, ఈ యొక్క పార్టీలో ఆ వేరే ఎవరిని గెలిపించడానికి మాత్రమే ఈ జనాలందరినీ తిప్పుతున్నారనేసి మాట్లాడుతున్నారు. కానీ ఒక్క మాట, పొత్తు అంటే ఏమైనా తెలుసా అర్థమో మాట్లాడే వాళ్ళకి, జనసేన పార్టీ మీద బురద చల్లే వాళ్ళకి, జనసేన పార్టీని అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే వారికి పొత్తు అంటే ఏమో తెలుసా? పొత్తు అంటే రెండు పార్టీలు కలిసి ఒక అన్యాయం చేస్తున్న జనాలకి పీడించుకు తింటున్న ఒక పార్టీని గద్దెదించడమే పొత్తు. ఇది రాజకీయం రా నాయన, ఇది ముందు తెలుసుకొని మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క జనసేన బురద చల్లే ప్రతి ఒక్కరికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు పొత్తు అంటే ఏంటి? తనకి ఒకరికి హక్కు, అంతకంటే మించిన హక్కు మన జనసేన పార్టీకి ఉందని కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా కొందరు సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారనమాట. ఈ యొక్క పార్టీ పెట్టింది వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, ఏదో డబ్బులు వస్తే గుంజుకొని ప్యాకేజీలు తీసుకోవడానికి కోసం అని కొందరు సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు. నిత్యం అదే పాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఏది గుర్తుండదు. కేవలం జనసేన పార్టీని పెంచాలి, లేకపోతే జనసేన పార్టీలో స్వచ్ఛందంగా వచ్చిన యువత ఉన్నారు, వాళ్ళు మనం ఓడిస్తారనే భయంతో చాలా మంది గురించి జరుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో మనం ఒక విషయంలో ఆలోచించినట్లయితే, జనసేన పార్టీ పెట్టింది ఏ చంద్రబాబు నాయుడు గురించో, లేకపోతే జనసేన పార్టీ పెట్టింది ఏ మోడీ గారి గురించో, జనసేన పార్టీ పెట్టింది ఏ డబ్బున్నోళ్ళ గురించో, జనసేన పార్టీ పెట్టింది ఏ బిజినెస్ మ్యాన్ల గురించో కాదు. జనసేన పార్టీ పెట్టింది కేవలం బయటికి బలహీన వర్గాల కోసం ఈ యొక్క జనసేన పార్టీ పెట్టారు. జనసేన పార్టీ పెట్టింది ఇదిగో ఎక్కడైతే వలస కూలీల కోసం పెట్టారు, మరియు జనసేన పార్టీ పెట్టింది యువత కోసం పెట్టారు, ఉద్యోగాలు లేని యువత కోసం జనసేన పార్టీ పెట్టారు. ఈ యొక్క జనసేన పార్టీ పెట్టింది కేవలం నీ కోసం, నా కోసం పెట్టారు. వెన్ను చేపల వీర మహిళల కోసం జనసేన పార్టీ పెట్టారు. జనసేన పార్టీ పెట్టింది కేవలం ఉడుకు రక్తంతో ఉరకలేసి యువత కోసం జనసేన పార్టీ పెట్టారని సభాముఖంగా ఎవరైతే తిరిగి చల్లుతున్నారో ఈ యొక్క అధికార పక్షానికి హెచ్చరిస్తుందని నేను మరీ చెప్తున్నాను. అదే రకంగా ఈరోజు జనసేన పార్టీని ముంచేద్దాం, 2024 ఎలక్షన్ తర్వాత పూర్తిగా లేకుండా చేసేద్దామని ఎన్నో పన్నాగాలు పడుతున్నారు. జనసేన పార్టీలో ఉండే నాయకుల్ని, వెనకాల తిరిగే జన సైనికుల్ని పూర్తిగా అంతమందిద్దాం. జనసేన పార్టీకి ఎవరైతే సపోర్ట్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ దారి లేకుండా చేద్దామని అధికార పక్షము, ప్రతిపక్షాలు ఏ పార్టీ అయితే భారతదేశంలో ఉండే ప్రతి పార్టీ కూడా ముందుకు వచ్చే జీరో బడ్జెట్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఒక జనసేన పార్టీని కేవలం అంతమందించడానికి చాలా మంది కష్టపడుతున్నారు. కానీ వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను, వేరే మహిళలు ఉన్నంత కాలం జనసేన పార్టీని టచ్ చేయలేరు. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీని అద్భుతమైన 7 సిద్ధాంతాలను రాయిలతో నిర్మించిన కోట ఈ జనసేన పార్టీ. ఈ యొక్క జనసేన పార్టీని కాదు కదా, ఈ రాతి కోటలో ఉండే మనిషి ఒక పిచ్చి మొక్కలు కూడా మీరు టచ్ చేయలేరని ప్రతి ఒక్క ఈ యొక్క ఎవరైతే బతుకుతారో ఈ నాయకుడికి హెచ్చరిస్తా ఉన్నాను జనసేన పార్టీ నుంచి. మరొక మాటలో చెప్పాలని అంటే, ఇప్పుడు ఈ రోజు ఎన్నో కొండలు దాటి ఈ యొక్క మారుమూల గ్రామంలో కూడా జనసేన పార్టీ మీటింగ్ ని ఎంత స్వచ్ఛందంగా ఎంతో కష్టపడి నిర్మిస్తున్నామో, ఇక్కడ కంటిన్యూ చేస్తున్నామంటే, ఇలాంటి మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టగలుగుతున్నామంటే అక్కడికి
కొందరు మహాభక్తులు కూడా ఉన్నారు, దానికి సహకరించే అపూర్వమైన జన సైనికులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు ఇదిగో మిత్రుల ప్రసాద్ గారు కావచ్చు, కిరణ్ గారు కావచ్చు, ఇక్కడ మా వ్యక్తులు, మా తాలూకా జనసేన కమిటీ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఉన్నంత వరకు జనసేన పార్టీ గేటు కాదు కదా, దాని తాలూకా కనీసం ఆ లైన్ కూడా ఏ ఒక్క నాయకులు టచ్ చేయలేని ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తూ మనస్ఫూర్తిగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క మీటింగ్ ని, ఈ సమావేశాన్ని సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రతి ఒక్క జన సైనికుడికి పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని